భారత వ్యతిరేకి ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్లో హింస చెలరేగింది. తాజాగా మరో విద్యార్థి నాయకుడిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ సీనియర్ నేత ముతలిట్ సికిదర్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఖులానా పట్టణంలోని సికదార్ నివాసం దగ్గరే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సికదార్ తలలోకి తూటా దూసుకెళ్లడంతో ఎడమవైపు తీవ్ర గాయమైంది. అతడి మద్దతుదారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు నేషనల్ సిటిజన్ పార్టీ సిద్ధమవుతోన్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. డిసెంబర్ 12న ఉస్మాన్ హాదీ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు దుండగులు అతడిపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హాదీ చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. అతడి మరణంతో బంగ్లాదేశ్లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. హాదీ మద్దతుదారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. భారత్ అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీడియా కార్యాలయాలు, అవామీ లీగ్ ఆఫీసులకు నిప్పుబెట్టారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.